అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి రాజకీయంగా పతనావస్థలో ఉంది. ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సిందే. సో ఈ టైంలో ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, ఆ పార్టీ అనుకూల మీడియాలు కానీ, ఆ పార్టీ కరపత్రాల మీడియాలు కానీ కాస్త ప్రజలకు కన్విన్సింగ్గా, ప్రజలు నమ్మే విధంగా నమ్మశక్యంగా వెళ్ళాలి. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే క్రమంలో అడ్డంగా తప్పుకు దొరికిపోయి నవ్వులు పాలవ్వకూడదు. వాళ్ళ భయాన్ని బయట పెట్టుకోకూడదు. ఉదాహరణకి అంటే నేను ఎందుకు ఎంత సీరియస్గా చెప్తున్నానంటే, మధ్యాహ్నం నేను వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. మీరు కూడా పక్కన చూడొచ్చు. వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. అది చూసిన తర్వాత అరే ఏదో పెద్ద స్కామ్ ఏమో, వీళ్ళు ఏదో బయటకు తీసుకొచ్చారేమో అనుకున్నా. బ్రేకింగ్, ఎన్సీబీఎన్స్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ మోడల్ అన్వీల్డ్. స్టెప్ 1 అరేంజ్ క్యాష్, స్టెప్ 2 ప్యాక్ ఇన్ సూట్ కేస్, స్టెప్ 3 రూట్ వయా లోకేష్ పిఏ రాజేష్, స్టెప్ 4 రీచ్ లోకేష్, స్టెప్ 5 డైల్ హాట్ లైన్ నెంబర్ అని చెప్పి దిస్ గవర్నెన్స్ ఈజ్ దిస్ గవర్నెన్స్ ఆర్ కొరియర్ సర్వీస్ అని చెప్పి లోకేష్ గారిని అండ్ చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ ఇచ్చారు. ఏదో పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చినట్టు. వీళ్ళు చెప్పాల్సిన అంశం ఏమిటి అంటే, నారా లోకేష్ గారి పిఏ కిలార్ రాజేష్ అని చెప్పదలుచుకున్నారేమో మేబీ. ఇది వైసీపీ అఫీషియల్ మీడియాలో వేశారు. ఇదే వైసీపీకి సంబంధించి అనుకూల మీడియాల్లో ఒక్క వారం రోజుల కిందట ఏమేశారో చూడండి. సాక్షిలో లాబీయిస్టులకే రాజ్యపూజ్యం, తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు సర్దుకోవాల్సిందే, త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలార్ రాజేష్ అని వేశారు. లోకేష్ గారి పిఏ కిలార్ రాజేష్ అని ఈరోజు రాశారు, సూట్ కేసులు మోస్తున్నాడు అని. వారం రోజుల కిందటేమో ఈ మాట వేశారు సాక్షిలో. అలాగే కిలారు రాజేష్కు ఎంపీ పోస్టు, లోకేష్పై సీనియర్లు సీరియస్, చిన్నబాబు తర్వాత అంతా ఈ బాబే, టీడీపీ నేత లోకేష్తో ఆయన సన్నిహితుడు కిలార్ రాజేష్. అలాగే చంద్రబాబు మాట కంటే కిలార్ రాజేష్ మాటకే లోకేష్ విలువిస్తాడా? సో అంటే ఇక్కడ సాక్షి మీడియా చెప్పదలుచుకున్నది ఏంటంటే, లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు కిలార్ రాజేష్, లాబీయిస్టు కిలార్ రాజేష్, తెలుగుదేశం పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 3 కిలార్ రాజేష్ అని చెప్పదలుచుకున్నారు సాక్షి మీడియాలో. ఈరోజు సోషల్ మీడియాలోనేమో పిఏ రాజేష్ అని రాశారు. ఈ రెండింటికి ఎక్కడా సారూప్యత కుదరట్లేదు. మరోవైపు వారం రోజుల కిందటే ఆయనకు రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందని మెయిన్ స్ట్రీమ్ మీడియా సాక్షిలో రాసి, ఈరోజు సమయం సందర్భం లేకుండా, అసలు ఏమాత్రం తలా తోక లేకుండా ఏదో ఒక పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసినట్టు వాళ్ళకు వాళ్ళే ఒకటి సృష్టించి, ఇదిగో ఇలా సూట్ కేసులు క్యాష్ వస్తుంది, సూట్ కేసులు మోస్తాడు, ఈయన సూట్ కేసు తీసుకెళ్ళి లోకేష్ గారికి ఇస్తాడు, ఇదంతా రాసుకొచ్చారు. అసలు సమయం లేదు, సందర్భం లేదు. ఈరోజు ఏమైనా ఏ పారిశ్రామికవేత్త ఎవరైనా చెప్పారా, ఇదిగో మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామని? ఏమైనా కేసు వచ్చిందా? ఏమైనా కోర్టులో కేసు నమోదైందా? లేదే. సమయం లేదు, సందర్భం లేదు. ఊరికే సృష్టించి పోస్ట్ చేశారు. ఎందుకంటే వారం రోజుల కింద అది రాసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాశారంటే, వైసీపీని ఒక భయం వెంటాడుతోంది. ఈ పోస్టుల వెనక ఒక ఉద్దేశం ఉంది, వాళ్ళ అజెండా ఉంది, వాళ్ళ వ్యూహం ఉంది, వాళ్ళ భయం కనిపిస్తోంది. వైసీపీ వాళ్ళ భయం కనిపిస్తోంది. అదేమిటంటే, కిలార్ రాజేష్ గారికి రాజ్యసభ స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి చర్చ జరుగుతోంది. మేబీ అది ఫైనలో కాదో నాకైతే తెలియదు. పుకార్లు అయితే వస్తున్నాయి, రకరకాల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. సో ఇదే సాక్షి మీడియాలో కూడా వారం రోజుల కిందట రాశారు కిలార్ రాజేష్ గారికి రాజ్యసభ అవకాశం ఉంది అని. సో ఈ టైంలో ఆయనను డౌన్ ప్లే చేయడానికి, అంటే దిగజార్చడానికి, ఈరోజు తలా తోక లేని, ఎటువంటి ఆధారం లేని, సమయం లేని, సందర్భం లేని, పని పాట లేని సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వేశారు. అది చూసి కింద కామెంట్లు చూస్తే నవ్వుకుంటున్నారు జనం. అసలు ఏమైనా ఆధారం ఉందా? ఏమైనా సమయం ఉందా? ఏమైనా సందర్భం ఉందా? అసలు రాజకీయాల్లో చాలా ఈజీ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేయడం. సో అలాగే బురద జల్లారు తప్ప తలా తోక లేదనమాట. సో దానికి కారణం ఏంటంటే, కిలారు రాజేష్ గారిని కావాలని డౌన్ ప్లే చేయాలి, కావాలని తగ్గించాలి. అలా తగ్గిస్తే దీన్ని ఏ నేషనల్ మీడియాలోనో లేదంటే ఢిల్లీ స్థాయిలో ఎవరైనా చూస్తే కిలార్ రాజేష్ గారు అంటే లోకేష్ గారు కిలార్ రాజేష్ గారు లోకేష్ గారు పిఏ అని అందరూ అనుకుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అందుకే స్థాయి తగ్గించి డౌన్ ప్లే చేసి రాశారు. ప్యూర్లీ దీనిలో భయం ఎందుకు కనిపిస్తోందంటే, కిలార్ రాజేష్ గారు లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు, అందరికీ తెలిసిన విషయం, బహిరంగ రహస్యమే. ఇదే సాక్షిలో గతంలో పవర్ సెంటర్ లోకేష్ గారు కిలార్ రాజేష్ ఒక పవర్ సెంటరు, బదిలీలన్నీ ఆయనే చూస్తున్నాడు, ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి బదిలీలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఎమ్మెల్యేలకు సంబంధించి సర్వే నివేదికలు, నామినేటెడ్ పోస్టులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయని ఇదే సాక్షిలో రాశారు 6 నెలల కిందట. సో
అంటే అంత పకడ్బందీగా వర్క్ జరుగుతుంది కాబట్టి బ్యాక్ ఎండ్లో. అండ్ రాజేష్ గారు లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి గత కొంతకాలంగా పార్టీలో కీలకంగా ఉంటూ లోకేష్ గారికి కీలకంగా ఉంటున్నాడు కాబట్టి అతని స్థాయి తగ్గించడం వల్ల అతనికి రాజ్యసభ అవకాశాలు దెబ్బ కొట్టడానికి, నిజంగా అతను కిలార్ రాజేష్ గారికి రాజ్యసభకు వెళ్తే లోకేష్ గారికి పని ఈజీ అవుద్ది. మేబీ వెళ్తారో లేదో చెప్పలేం, వెళ్తే పని ఈజీ అవుద్ది. ఎందుకంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళకపోయినా కొన్ని పనులు ఆయన చక్కబెట్టేస్తాడు. సో ఇద్దరికీ కూడా ఆ సాన్నిహిత్యం ఉంది, ఆ ఫ్రెండ్షిప్ ఉంది, ఆ బాండింగ్ ఉంది, ఆ రిలేషన్ ఉంది. సో ఈయన ప్రతిదానికి కూడా ఢిల్లీ వెళ్ళక్కర్లా. ఆ లైజనింగ్ కావచ్చు, కొన్ని వ్యవహారాలు అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ అండ్ అలియన్స్కి సంబంధించిన ఏ వ్యవహారమైనా, ఇంటర్నల్ అయినా ఏ వ్యవహారమైనా రాజేష్ గారు చూసుకోగలరు. సో లోకేష్ గారే ఇక్కడ భవిష్యత్తు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఆయనే భవిష్యత్తు కాబట్టి ఈయన తరపున ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ఢిల్లీలో ఉంటే బాగుంటుందని మేబీ రాజేష్ గారికి ఢిల్లీకి పంపించాలి, రాజ్యసభకు పంపించాలనే ఆలోచన టీడీపీలో ఉంటే ఉండొచ్చు. దాన్ని దెబ్బ కొట్టడానికి వీళ్ళు కావాలని రాస్తున్నారేమో. ఇక్కడ ప్యూర్లీ భయం కనిపిస్తోంది. అంటే ఈయన సన్నిహితుడు అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఏం జరుగుద్దో, అక్కడ పనులన్నీ చక్కబెడతాయేమోనండి. లేకపోతే అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పని పాట లేకుండా, సందర్భం లేకుండా పోస్ట్ ఏంటండి సోషల్ మీడియాలో ఈరోజు అవసరమా? అది అసలు ఏమైనా అవసరం ఉందా? అంటే ఒక ప్లానింగ్ లేదు వీళ్ళకి. ఒక ఎందుకు చేస్తున్నారో తెలియట్లా, నవ్వుల పాలు అయిపోతున్నారు అనమాట. ఒక ప్లానింగ్ ఉండట్లేదు. వారం రోజుల కిందటేమో రాజ్యసభ ఇస్తారని రాశారు, అంతకుముందేమో సన్నిహితుడు అని రాశారు, అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు, పవర్ సెంటర్ అని రాశారు, ఈరోజేమో పిఏ అని రాశారు. కావాలని డౌన్ ప్లే చేయడానికి, కావాలని ఉద్దేశపూర్వకంగా రాశారనమాట. సో ఇది ప్యూర్లీ అంటే ఇటువంటి చీప్ ట్రిక్స్ వర్కౌట్ అవ్వవు. వైసీపీ అంటే ఇప్పుడు జనంలో రాజకీయ చైతన్యం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల్ని ప్రజలు ఖచ్చితంగా సూక్ష్మంగా పరిశీలిస్తారు. దానిలో ఏమైనా పజిల్ ఉందా, దానిలో ఏమైనా కన్నింగ్ ఉందా, దానిలో ఏమైనా కుట్రపూరిత వ్యవహారం ఉందా, ఏమైనా అంతరుద్దేశం ఉందా అని కనిపెడతారు. ఈజీగా ఈరోజు పెట్టిన పోస్టులో అదే ఉద్దేశం, ఆయన స్థాయి తగ్గించాలి అనేదే. దానిలో భయం కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో ఈ ప్రోడక్ట్ ప్రత్యేకత ఏంటంటే ప్యూర్లీ అంటే మిల్లెట్స్, రాగి, రకరకాల మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్, అలాగే సీడ్స్, అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మల్టీ సీడ్స్ ఇటువంటి, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటన్నిటితో వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఈ లడ్డూల్లో ఎక్కడ షుగర్ ఉండదన్నమాట. ఆర్గానిక్ బెల్లం పొడి అండ్ డేట్స్ పౌడర్ వాడతారు. వాటితో పాటు హాట్ స్నాక్స్, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అండ్ రకరకాల కారపొడులు, బి కాంప్లెక్స్ కారపొడి అని, ప్రోటీన్ కారపొడి అని, నల్లేరు కారపొడి అని ఉంటుంది. అలాగే హెల్దీ పౌడర్స్, ఏబీసీ పౌడరు, జామాకు పొడి, మునగాకు పొడి, ప్రోటీన్ పౌడర్, ఇలా రకరకాల పౌడర్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏం కావాలన్నా సరే 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా laddupallam.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.